నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. బులెటిన్ లో డీటెయిల్స్ లోకి వెళ్తే మెట్రో రెండో దశ పనులకు సంబంధించిన ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఇటీవల క్యాబినెట్ ఆమోదం పొందడంతో ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు కేంద్రానికి పంపించారు. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఆర్థిక పరమైన అంశాలు క్లియర్ చేస్తూ మెట్రో పనులు ప్రారంభం కానున్నాయి. నగరంలో రోజురోజుకి మెట్రోకి ప్రాధాన్యత పెరుగుతుంది. అన్ని ప్రాంతాల నుంచి తమకు మెట్రో కావాలని వినతులు వస్తున్నాయి. అయితే ప్రజలకు ఉపయోగపడే మార్గాన్ని ప్రభుత్వం ఎంచుకుంటుంది. తాజాగా హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2Bకి సంబంధించిన ప్రతిపాదనలతో పాటు డిపిఆర్లను కేంద్రానికి సమర్పించారు. అయితే జేబీఎస్ వద్ద అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్చేంజ్ స్టేషన్ ఏర్పాటు చేయడం, అండర్ గ్రౌండ్ మెట్రో వివరాలు, రక్షణ శాఖకు సంబంధించిన భూముల సేకరణ, ఆస్తుల సేకరణ లాంటి పూర్తి వివరాలను ఇందులో పొందుపరిచారు. అలాగే ఈ మార్గంలో ట్రాఫిక్ కు సంబంధించిన వివరాలను, అంటే ఈ మార్గంలో ఎంతమంది రాకపోకలు సాగించే అవకాశం ఉందనే అంశాలను కూడా వివరించారు. ఇటీవల రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిన ఈ ఫేజ్ 2B ప్రాజెక్టులో 3 కారిడార్లు ఉన్నాయి. అయితే RGIA నుండి భారత్ ఫ్యూచర్ సిటీ వరకు మొత్తం 39.6 కిలోమీటర్లు, అలాగే 7,106 కోట్లు ఖర్చు చేయనున్నట్లుగా డిపిఆర్ లో పొందుపరిచారు. జేబీఎస్ నుండి మేడ్చల్ వరకు మొత్తం 24.5 కిలోమీటర్ల దూరానికి 6,986 కోట్ల రూపాయలు ఖర్చయ్యే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేశారు. ఇక జేబీఎస్ నుండి షామీర్పేట్ వరకు 22 కిలోమీటర్ల దూరానికి 5,465 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. అయితే మొత్తం 3 కారిడార్లకు 86.1 కిలోమీటర్ల పొడవునా కవర్ చేసే ఈ ఫేజ్ 2B ప్రాజెక్టులో మొత్తం 19,579 కోట్ల వ్యయం అవుతుంది. గతంలో సమర్పించిన 76.4 కిలోమీటర్లు 5 కారిడార్లతో రానున్న ఫేజ్ 2A ప్రాజెక్టు మాదిరిగానే ఈ 2B ఫేజ్ ప్రాజెక్టును కూడా కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ వెంచర్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. కేంద్ర ప్రభుత్వ జాయింట్ వెంచర్ ప్రాజెక్టు నిబంధనల ప్రకారం ఫేజ్ 2B వ్యయం వచ్చి 19,579 కోట్లతో, తెలంగాణ ప్రభుత్వం వాటా వచ్చి 5,874 కోట్లు, అంటే 30% అన్నమాట. కేంద్ర ప్రభుత్వం వాటా దీంట్లో 3,524 కోట్లు అయితే 18%. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుండి రుణంగా 48%, అంటే 9,398 కోట్ల రూపాయల ఫండింగ్ సమకూర్చుకునే అవకాశం ఉంది. అయితే నిబంధనల ప్రకారం చిన్న మొత్తంలో పీపీపీలో 783 కోట్లు, అంటే 4% ఉండనుంది. కేంద్రం నుంచి అనుమతులు రావడానికి నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కేంద్రం నుంచి అనుమతి రాగానే మొత్తం 150 కిలోమీటర్ల మేర మెట్రో పనులు ఏకకాలంలో ప్రారంభమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.